మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనము. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు విస్మయమందకము. నేను దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానము వారిని రక్షించున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మళించి నెమ్మది పొందును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి వాళ్ళ ప్రార్థన చేస్తే ఉండినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టడీస్ చూడండి ఇక్కడ. అవునండి, ప్రతి దినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం. అంటే బైబిల్ అయితే పూర్తి రాస్తున్నాం, దేవుని కృపలను బైబిల్ ధ్యానిస్తున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి దేవుడు మనం రక్షిస్తారంటున్నారు. చెర్లని మన సంతానం కూడా రక్షిస్తారంటున్నారు. దూరం నుండి మన సంతానాన్ని తీసుకొస్తారంటున్నారు. ఇంకా దీనికి మరి రిలేటెడ్ వ్యాఖ్యలు చూస్తే మరి యెషయా గ్రంథము మరి 41వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింప కనపరుచుకుంటున్నానియు, నేను నీతో చెప్పాను, నీ తోడయ్యున్నాను. భయపడకము, నేను నీ దేవుడయ్యున్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయమని నేనే. నీతిగా నేను దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటా అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా యెషయా గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే, భయపడకము, నేను నీ తోడయ్యున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నేను సమకూర్చి రప్పించేదను, అప్పగింపమని ఉత్తర దిక్కునక అగ్ని ఇచ్చేదను అని కూడా దేవుడు ఇక్కడ మనకు వాగ్దానం ఇస్తున్నారండి. ఇంకా ఇర్మీయా గ్రంథము ఇంకా 30 అధ్యాయంలోని మరి 8, 9 వచనాల్లో చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు, నీకున్న కాడి నీ మెడ ఉండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యం చేయించుకున్నారు, కానీ వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించి దావీదును సేవించుదురు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా 17వ వచనంలో చూస్తే, ఏ దేవులనే వారు ఎవరన్నా లక్ష్యపెట్టని సియోననియు వెలయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా అని కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధమాడరు, కపటములాడరు, నాలుక వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గల వారే అన్నపానములు పుచ్చుకుందరు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మరి ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా మీకా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎవరి భయము లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కిందను తన అంజూరు చెట్టు కింద కూర్చుండును. సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు అని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు. ఇంకా భయపడొద్దన్నారు, దేవుడు ఏంటి అంటున్నారు, నేను నీకు బలపడతాను, నీకు సహాయం చేయమని నేను అంటున్నారు. ఇంకా మరి నీకు ఆరోగ్యం కలుగజేస్తానని అంటున్నారు. నేను రక్షిస్తాకి నేను నీకు తోడైనా అంటున్నారు. నేను చెదరగొట్టను, జనములన్నిటిని నేను సమూలనాశనం చేస్తాను. నేను మాత్రమే మరి సమూలనాశనం చేయను అని చెప్పేసి నేను నీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. నీకు ఆరోగ్యం కలుగజేస్తాను అంటున్నారు. భయపడొద్దన్నారు. దూరం నుండి నీ సంతానం తెప్పిస్తాను అంటున్నారు. ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కోట్లాది స్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనగ్ర సరస్వతి మందిర ఘనమైన నాన్నకి వేలాది స్తుతిస్తున్నాను. అతను ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చిన అక్క తెచ్చిన కొరకు తెచ్చిన తండ్రి బిడ్డలు మంచి జరిగింది. విద్యార్థి శైలి దేవుడు నిరుద్యోగ ఉద్యోగాలు తెచ్చండి. అతిపరిచిన కాకి ఆది సహాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్పర్శండి. వేదంతో కూడా వచ్చిన వివిధ వారిని అతను రక్షణ తెచ్చండి. ఎవరిని బలపరిచిన ఎవరి కాలం మీకు కాడ కృప చెప్పండి. మిత్రులు రాని మీరు క్షణం మీద సిద్ధంతో కృప చెప్పుకుని త్వరలో బాగా తెచ్చమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగిబడికుంటూ ప్రార్థిస్తామని ఆమె మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటాను. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.